పేదవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏ కులంలో ఉన్నా కూడా లెక్క లేకుండా వాళ్ళు ఎదగట్లేదు. సో వాళ్ళ కోసం మీరు ఏం చెప్తున్నారు, ఎట్లా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? మీరు అన్నది 100% కరెక్ట్ సార్. ఎందుకంటే మనం ఏదైతే అంశాలు చెప్తున్నామో, బీసీలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రకాలుగా వెనకబాటుకు గురవుతున్నారు అని మనం ఏదైతే చెప్తున్నామో, దాన్ని ఇప్పుడున్న ప్రధాన పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయం కోసము ఒక కులంలో ఒక నాయకుడికి ఏదో పదవిస్తే ఆ కులాన్నంతా ఉద్ధరించినట్టు, లేదంటే ఏదైనా ఒక పథకం ఇస్తే ఆ జాతి అంతా ఉద్ధరించబడినట్టు మరో రకంగానో మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతోంది. ఎవరైతే అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు అదే స్థాయిలో ఉండిపోతున్నారు. దాంతోపాటు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, బీసీ అంటే బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కాదు, బ్యాక్వర్డ్ క్లాసెస్, వెనకబడిన తరగతులే కానీ కులాలు కాదు. వృత్తుల ఆధారంగా కులాలు ఏర్పడ్డాయి. నిజంగా ఈ వృత్తులపైన ఆధారపడి ఉన్నప్పుడు బీసీలకు సంబంధించిన సామాజిక వర్గాలందరూ కూడా చాలా బలమైన ఒక మంచి గౌరవమైన స్థానంలోనే ఉన్నారు. కానీ కాలక్రమేణా ఈ వృత్తులన్నింటినీ కూడా కార్పొరేట్ రంగం వైపు ఆకర్షితులయ్యి కార్పొరేట్ రంగము పూర్తిగా క్యాప్చర్ చేసిన తర్వాత ఈరోజు ఒక పక్క వృత్తులను పోగొట్టుకొని, మరొక పక్క అవకాశాలను పోగొట్టుకొని, మరొక పక్క అధికారము లేకుండా, మరో పక్క వంచనకు గురవుతూ అన్ని రకాలుగా బీసీలకు సంబంధించిన సామాజిక వర్గాల్లో ఉన్న చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మీరన్నట్టు రాజకీయంగా తీసుకుంటే కూడా బీసీలకు మేము ఇన్ని ఎమ్మెల్యే సీట్లు ఇచ్చాము, ఎంపీ సీట్లు ఇచ్చాము, లేదంటే స్థానిక సంస్థల్లో ఇన్ని సీట్లు కేటాయించాము, ఇంత పర్సంటేజ్ కేటాయించామని చెప్పుకునే ఈ ప్రధాన పార్టీలు ఇప్పటికీ కూడా చాలా కులాలకు సంబంధించి సర్పంచ్ కూడా కాని కులాలు, ఎన్నో కులాలు బీసీ కులాలు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పటి వరకు చట్టసభల్లోకి వెళ్ళని కులాలు చాలా బీసీ సామాజిక వర్గాల్లో ఉన్నాయి. వీటన్నింటి మీద కూడా ఇప్పటికే చాలా వరకు రీసెర్చ్ చేయడం జరిగింది. భవిష్యత్తులో ఖచ్చితంగా ఇప్పటి వరకు అవకాశం రాని బీసీ కులాలకు బీసీవై పార్టీ పూర్తి స్థాయిలో ప్రాధాన్యత ఇస్తుంది. ఇప్పటి వరకు చట్టసభల్లో వెళ్ళని కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా చట్టసభల్లో తీసుకెళ్లడానికి బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది. బీసీ కులాలలో ఉన్న అసమానతలను తొలగించి మీరన్న ఏదైతే కింది స్థాయి వర్గాలు ఉన్నాయో ఆ వర్గాలన్నింటిలో కూడా చైతన్యం తీసుకొచ్చే బాధ్యత బీసీవై పార్టీ తీసుకుంటుంది సార్. థ్యాంక్ యూ సార్. మీరు రాజకీయ పార్టీని స్థాపించి పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నారు. బీసీ సాహిత్యాన్ని ఒకటి చాలా ల్యాక్ ఉన్నది. అంటే సాహిత్యం ఎంత ప్రభావితం చేస్తుందో మనకు తెలుసు. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి కావచ్చు, లేకపోతే దళిత సాహిత్యం, దళితులను ఏకం చేస్తానికి. సో ఇంత ఖర్చు పెడుతున్న మీరు బీసీ సాహిత్యాన్ని ఒకటి దాన్ని డెవలప్ చేసి బీసీ కులాలన్నింటినీ ఇంటిగ్రేట్ చేయడానికి, కలపడానికి ఒక కార్యాచరణ ఏమైనా తీసుకోవచ్చు కదా, దానికోసం ఏదైనా చేయొచ్చు కదా అన్నది ఒక సజెషన్ లాగా ఉండొచ్చేమో చూడండి. తప్పకుండా సార్. ఈరోజు బీసీ అంటే కేవలం కులాల సమూహం కాదు, భారతదేశ సాంప్రదాయం, భారతదేశ చరిత్ర, భారతదేశంలో ఉన్న కళలు, సాంప్రదాయాలు ఇవన్నీ కూడా బీసీ సామాజిక వర్గాల నుండి పుట్టినవే. ఈరోజు మనం ఇంట్లో పెళ్లి చేస్తున్నామంటే కట్టే తాలిబొట్టు దగ్గర నుండి, సన్నాయి వాయించే దగ్గర నుండి, మెట్ల దగ్గర నుండి ప్రతిదీ కూడా చేనేత వస్త్రాలు నేచే చేనేతల దగ్గర నుండి అన్ని అంశాలు ఈరోజు మానవ జీవితంలో, ముఖ్యంగా భారతదేశంలో బీసీల యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. అందులో మీరన్నట్టు బీసీలకు సంబంధించిన సాంప్రదాయాలను కొనసాగించడానికి, అదేవిధంగా వీటన్నింటికి సంబంధించి కూడా బీసీవై పార్టీ తప్పకుండా భవిష్యత్తులో ప్రయత్నం చేస్తుంది సార్. సార్ కంటిన్యూ సార్. సార్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం సార్, ఇప్పుడు ఈ తెలుగు రాష్ట్రాల్లో మేరు పర్వతాలలాగా ఉన్నాయి కులాలు. ఆ కులాలు ఏం చేస్తాయో, బీసీలు పైకి వస్తే ఏం చేస్తాయో ఏంటో మీరు మీ ఇంటి మీద దాడి విషయంలోనే స్వయంగా చూశారు. ఎలా భయపెట్టి పెట్టేస్తారో, కుటుంబ సభ్యుల్ని సహా ఇంట్లో ఉండనీయకుండా కూడా ఏం చేస్తారో మీరే స్వయంగా బాధితులు దానిలో. ఇది ఒక విష సర్కిల్ లాగా ఉంటుంది. ఈ కులాలన్నీ జడ్జిల దాకా మొత్తం పైనుంచి కింద దాకా అడ్మినిస్ట్రేషన్లో ఉంటారు, జడ్జిల దగ్గర ఉంటారు, నాయకులుగా ఉంటారు. జాతీయ పార్టీల్లో కూడా
వాళ్ళే ప్రాతినిధ్యం వహిస్తుంటారు, వాళ్ళే నిర్దేశిస్తుంటారు. ఇలాంటి బలవంతులుగా ఉన్న అలాంటి కులాల మధ్య ఒక బలహీనమైన మీరు బీసీల కోసం పెట్టిన మీరు ఛానల్స్ లేవు, పేపర్లు లేవు, మీరు ఓన్లీ వన్ మ్యాన్ పోరాడుతూ ఉన్నారు. పైకి వస్తారని అనుకుంటున్నారా? ఖచ్చితంగా మనం చరిత్రలో తీసుకున్నట్టయితే ఎంతోమంది నియంత పరిపాలనలు మనం చూసాము, నియంతలను చూసాము. వీళ్ళందరి చరిత్ర ఏ విధంగా ముగిసిందో కూడా మనం చూసాము. అదేవిధంగా ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఈ నియంత పాలనలకు అంతం పలకాలంటే ఎక్కడో ఒక చోట తిరుగుబాటు మొదలవ్వాలి, అడుగు ముందుకు వేయాలి. ఆ అడుగే బీసీవై పార్టీ స్థాపన. ఖచ్చితంగా ఏదో ఒక రోజు వీళ్ళ యొక్క అరాచకాలకు అంతం పలికే రోజు అయితే ఖచ్చితంగా వస్తుంది సార్. ఆ దిశగా బీసీవై పార్టీ ప్రయాణం కొనసాగుతుంది. ఇంకో అనుబంధం, మీరు మీ ఇంటి మీద దాడి జరిగినప్పుడు మీరు స్వయంగా వెళ్ళి కేంద్ర ప్రభుత్వం దగ్గర రక్షణ కోసం తెచ్చుకోగలిగారు. అలా ఎంతమంది బీసీలకు సాధ్యమైంది? ఈరోజు మీరన్నట్టు నా ఇంటి మీద దాడి జరిగితే, నా మీద దాడి జరిగితే నేను తట్టుకోగలిగాను. అందరూ తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో బీసీలకు కావచ్చు, ఈ రెండు పార్టీలు లేదంటే ఈ రెండు కుటుంబాల వ్యవస్థ నుండి ఈ రాష్ట్రానికి విముక్తి కలిగించాల్సిన అవసరం ఉంది. కాబట్టి నాకొచ్చిన పరిస్థితి ఇంకొకరికి రాకూడదనే ఆలోచనతోటే ఈరోజు ముందుకొచ్చి పోరాటం చేస్తున్నాం సార్. ఖచ్చితంగా ఆ పోరాటాన్ని ఏదో ఒక రోజు సాధించి తీరుతాం. సార్, మీరు ప్రతి సందర్భంలో కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లోని పరిస్థితుల గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ మీ పార్టీ పొలిటికల్ పార్టీ యాక్టివిటీ ఎక్కువగా అంటే కంప్లీట్లీ ఆంధ్రప్రదేశ్ నుంచే చేస్తున్నట్టు కనిపిస్తోంది. గతంలో మీరు చేసిన సింహగర్జన కావచ్చు విజయవాడ కేంద్రంగా, ఇప్పుడు ధర్మదీక్ష కావచ్చు ఇక్కడి నుంచి. ఎందుకు తెలంగాణలో స్పేస్ లేదనుకుంటున్నారు? ఆల్రెడీ ఆక్యుపై చేశారా? తీర్మాన్ మల్లన్న, కవిత, ఆర్ కృష్ణయ్య లాంటి లీడర్స్ అంతా కూడా. అందుకే ఏపీ కేంద్రంగా స్టార్ట్ చేస్తున్నారు అగ్రెసివ్గా. అలాంటిదేం లేదమ్మా. మీరు గమనించినట్టయితే బీసీవై పార్టీ ఆవిర్భావం తర్వాత మొట్టమొదటి ఎన్నికలు ఎదుర్కొన్నది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు. ఆ తర్వాత కూడా తెలంగాణలో పార్టీకి సంబంధించిన అనేక కార్యక్రమాలు జరిగాయి. పార్టీకి సంబంధించిన కమిటీలు కూడా గత కొద్ది రోజుల క్రితం మొదలుపెట్టాము. తెలంగాణ రాష్ట్రంలో బీసీవై